తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మన తెలుగు హీరోలు స్క్రిప్టులో మార్పులు చెప్పే ట్రెండ్ అనేది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. తమకు ఏవైనా పాయింట్స్ నచ్చకపోతే వాటిని మార్చాలని దర్శక నిర్మాతలకు చెప్తారు. వీలైతే ఎలా మార్చాలో, ప్రేక్షకులకు ఎలాంటి సీన్లు నచ్చుతాయో అనే సూచనలు కూడా ఇస్తారు. అయితే గతంలో స్టార్ హీరోలు మాత్రమే ఇలాంటి మార్పులు చెప్తే ఇప్పుడు యంగ్ హీరోలు కూడా స్క్రిప్టులో జోక్యం చేసుకుంటున్నారు. మారుతున్న ట్రెండ్కి తగినట్టు యూత్కి ఎలాంటి అంశాలు కనెక్ట్ అవుతాయన్న విషయాలు యంగ్ హీరోలకు తెలుసు కాబట్టి వారి సలహా సూచనల్ని దర్శక నిర్మాతలు పాటిస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా మార్పులు చేయడానికి అంగీకరిస్తున్నారు. ఇక ఆ తరువాత స్క్రిప్ట్ని లాక్ చేశాక దాంతోనే ప్రొసీడ్ అవుతారు. సెట్స్ మీదకి వెళ్ళాక మళ్ళీ అది మార్చండి ఇది మార్చండి అంటూ కొత్త మార్పులు చెప్పరు. ఒక్కసారి స్క్రిప్ట్ లాక్ చేసి సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాక డైరెక్టర్ ఎలా చెప్తే అలాగే నడుచుకుంటారు. స్క్రిప్ట్ జోలికి అస్సలు వెళ్ళరు. కేవలం చిన్న హీరోలే కాదు, స్టార్ హీరోలు కూడా అంతే. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయ్యాక డైరెక్టర్ పనిలో వేలు పెట్టకుండా డైరెక్టర్ చెప్పినట్టుగానే షూటింగ్లో పాల్గొంటారు. కానీ కర్మకాలి వేలు పెడితే మాత్రం మొత్తం పెంట పెంట అవుతుంది. ప్రాజెక్ట్ సరిగ్గా ముందుకు కదలదు. బ్రేకులు వేసుకుంటూ నత్తనడకన షూటింగ్ సాగుతుంది. అవుట్పుట్ కూడా అనుకున్న లెవెల్లో రాదు. కొన్నిసార్లు అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి ప్రాజెక్టులు అర్ధంతరంగా మధ్యలోనే ఆగిపోతాయి. ఇలా ప్రాజెక్టులు ఆగిపోయిన సందర్భాలు టాలీవుడ్లో ఎన్నో చోటు చేసుకున్నాయి. అంతెందుకు, రీసెంట్గానే విశ్వక్సేన్ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందే ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యవహారం ఇతర సినిమాల్లాగా కూలుగా తెగిపోలేదు, కొంచెం వివాదాస్పదంగానే మారింది. ఇందుకు కారణం విశ్వక్సేన్ సినిమా స్క్రిప్టులో చాలాసార్లు జోక్యం చేసుకున్నాడన్న కారణంతోనే. స్క్రిప్ట్ లాక్ చేసి షూటింగ్కి రెడీ అయిన తర్వాత కూడా షూటింగ్కి రాకుండా స్క్రిప్ట్ విషయంలో పదే పదే సందేహాలు వ్యక్తం చేయడం వల్లే దర్శక నిర్మాత అర్జున్ ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి ముందే ఆపేయడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా అర్జున్ చెప్పడమే కాదు, విశ్వక్ కూడా స్క్రిప్టులో డౌట్స్ ఉండడం వల్లే షూటింగ్కి వెళ్ళలేదని చెప్పాడు. అయితే ఈ వ్యవహారంలో తప్పు ఎవరిది అని పరిశీలిస్తే విశ్వక్సేన్దే అని సినిమా నిపుణులు చెప్తారు. ఎందుకంటే స్క్రిప్ట్ లాక్ చేసి షూటింగ్ ప్రారంభించాక విశ్వక్సేన్ స్క్రిప్ట్ విషయంలో సందేహాలు వ్యక్తం చేశాడు. ఒకవేళ స్క్రిప్టులో ఏవైనా అనుమానాలు ఉంటే సినిమాకు కమిట్ అవ్వడానికి ముందే అర్జున్తో మాట్లాడుకోవాల్సింది. తాను సినిమాల విషయంలో బంధాల కన్నా స్క్రిప్ట్కే ఎక్కువ వాల్యూ ఇస్తానని చెప్పే విశ్వక్ ఈ సినిమాకు కమిట్ అవ్వడానికి ముందే తనకు స్టోరీలో చాలా డౌట్స్ ఉన్నాయని, అవి చేంజ్ చేస్తేనే ఈ సినిమా చేస్తానని ఖరాఖండిగా చెప్పేయాల్సింది. ఒకవేళ అలా చెప్పి ఉంటే స్టోరీలో అర్జున్ మార్పులు చేర్పులు చేసేవాడేమో, లేకపోతే సినిమానే వద్దని అప్పుడే ఆపేసేవాడేమో. కానీ విశ్వక్సేన్ అలా చెప్పకుండా షూటింగ్ చేద్దామని మాటిచ్చి సరిగ్గా షూటింగ్ రోజు మళ్ళీ స్క్రిప్ట్ గురించి మాట్లాడడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. అందుకే ఈ విషయంలో విశ్వక్దే తప్పని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో సుడిగాలి సుధీర్ చేసిన వ్యాఖ్యలు విశ్వక్సేన్కి కౌంటర్ ఇచ్చేలా ఉన్నాయని నెట్టింట్లో చెప్పుకుంటున్నారు. ఇంతకీ సుడిగాలి సుధీర్ ఏం చెప్పాడంటే, నేను స్క్రిప్ట్ జోలికి అస్సలు వెళ్ళను, డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాను. ఒకవేళ నాకు ఇబ్బందిగా అనిపిస్తే ఆ సీన్ మీద ఒకసారి అబ్జెక్ట్ చేస్తా, లేదు అలానే చేయాలి అని డైరెక్టర్ చెప్తే మాత్రం ఆ సీన్ చేసేస్తా. అంతే తప్ప స్క్రిప్టులో ఆ మార్పులు చేయండి, ఈ చేంజెస్ చేయండి అని డైరెక్టర్ పనిలో వేలు పెట్టను. ఇవి సుడిగాలి సుధీర్ చెప్పిన మాటలు. తన గాలోడు సినిమా మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్ ఆ మాటలు చెప్పాడు. ఇక అప్పటి నుంచి సుధీర్ లాగా చాలా డెడికేటెడ్గా ఉంటూ డైరెక్టర్ చెప్పినట్లు హీరోలు, ముఖ్యంగా యంగ్ హీరోలు వినాలని జనాలు సూచిస్తున్నారు. ఒక సినిమాను ఎలా తీయాలి,
ప్రేక్షకులు కోరుకునే విధంగా ఎలా తీర్చిదిద్దాలి అనే విషయం డైరెక్టర్కి బాగా తెలుసు. కాబట్టి స్క్రిప్ట్ అండ్ డైరెక్టర్ పనిలో వేలు పెట్టకపోవడమే మంచిదని, లేకపోతే విశ్వక్సేన్ లాగా ప్రాజెక్టులు కోల్పోవాల్సి వస్తుందని హితబోధ చేస్తున్నారు. అఫ్కోర్స్ హీరోగా స్క్రిప్టులో తన వంతు పాత్ర పోషించొచ్చు, కానీ మరీ ఎక్కువ జోక్యం చేసుకోకూడదని, అది హీరోలకి మంచి కాదని అంటున్నారు. ఏదేమైనా స్క్రిప్టులో వేలు పెట్టకుండా విశ్వక్కి సుధీర్ భలే కౌంటర్ ఇచ్చాడని, వృత్తి పట్ల ఎలా డెడికేటెడ్గా ఉండాలో, డైరెక్టర్ పట్ల ఎలా వ్యవహరించాలో సుధీర్ని చూసి విశ్వక్ నేర్చుకోవాలని నెట్టింట్లో జనాలు ప్రచారం చేస్తున్నారు. విశ్వక్ సినిమా క్యాన్సిల్ అవ్వడం, సుధీర్ ఈ వ్యాఖ్యలు చేయడం ఒకదాని తరువాత మరొకటి వెనువెంటనే జరిగాయి. కాబట్టి ఆ రెండు వ్యవహారాలను సినీ విశ్లేషకులు మరియు అభిమానులు పోల్చుకుంటూ ఇలా విశ్వక్కి సుధీర్ కౌంటర్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. నిజానికి డైరెక్టర్ను ఒక క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అని చెప్తుంటారు. షిప్ని ఎలా నడిపించాలి అనే విషయంపై క్యాప్టెన్కి ఎంత పట్టు ఉంటుందో, ఒక సినిమాను ఎలా హ్యాండిల్ చేయాలనే దానిపై డైరెక్టర్కి కూడా అంతే పట్టు ఉంటుంది. ఇక్కడ చెప్పదలుచుకున్నదేమిటంటే సినిమా ఎలా తీయాలో డైరెక్టర్కి బాగా తెలుసు. కాబట్టి చాలా వరకు స్క్రిప్టులో ఆ డైరెక్టర్ పనిలో హీరోలు వేలు పెట్టకపోవడమే చాలా బెటర్. అయిపోయి